వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఈరోజు ప్రధానంగా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఆదాయపరమైనటువంటి విషయం నిమిత్తంగా లోటు ఉండదు, కానీ ఖర్చు అనేటటువంటిది సరైనటువంటి సమయానికి సరైన విధానంలో పెట్టేటటువంటి పరిస్థితి లేకపోవడం, చేతికి సరైన సమయానికి డబ్బు అందకపోవడం, తద్వారా కొన్ని చికాకులు అనేటటువంటివి కలగడం జరుగుతాయి. ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడేటటువంటి మనస్తత్వం అధికమైపోతుంది. అందరితోనూ పరుషంగా మాట్లాడుతూ ఉంటారు, కోపం అధికంగా ఉంటుంది. కుటుంబ వ్యక్తులతో మాట పట్టింపులు అనేటటువంటివి ఏర్పడతాయి. మిమ్మల్ని అప్పటిదాకా అభిమానించినటువంటి వ్యక్తులే మీ ప్రవర్తనని, మీ యొక్క పద్ధతిని చూసి కొద్దిగా చికాకు పడేటటువంటి విధానంలో అవకాశాలే అధికంగా ఉన్నాయని చెప్పొచ్చు. వృత్తిపరంగాను వ్యాపారపరంగాను అనుకూలతలు అంతంత మాత్రంగా ఉన్నాయి. రావలసినటువంటి బాకీలు రాకపోవడం, మిమ్మల్ని తరచూ కొన్ని పనుల విషయాల నిమిత్తంగా ఇబ్బందులకు గురి చేయడం లాంటివి జరుగుతాయి. అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా పై అధికారులు ఒత్తిడి పెరగడం, ఇష్టం లేని పనులు చేయవలసి రావడం, అనుకూలతలు అంతంత మాత్రంగా ఉండడం, ప్రతి విషయానికి కూడా మానసిక సంఘర్షణ పడుతూ ఉండడం లాంటి ఇబ్బందులు ఉన్నాయి. అన్నింటినీ అధిగమించడానికి, రాజకీయపరమైనటువంటి ఒత్తిడులను ఎదుర్కోవడానికి, అనుకూలతలు ఏర్పడడానికి మీరు అయ్యప్ప పంచరత్న స్తోత్రాన్ని పారాయణ చేయడం, దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా అయ్యప్ప స్వామి దేవాలయాన్ని దర్శించుకోవడం వలన విశేషమైన శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ